Praise God for the opportunity to speak to you. మీతో మాట్లాడడానికి వచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. I'm really happy for all the young people that are gathered here ఇక్కడ సమకూర్చబడిన యవనస్తులందరి బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. because you're always special. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన వారే. So let's look into Word of God. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి చూద్దాం. Please turn with me to 1 Corinthians 7:32. నాతో పాటు తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం. So yeah, it is said that he that is unmarried careth for the things that belong to the Lord, how he may please him. పెళ్లి కానివాడు మధ్యలోంచి మనం చూస్తున్నాం. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. Okay. So here we see this particular context. ఇక్కడ మనం ఈ సందర్భాన్ని చూస్తున్నాం. Paul is saying about marriage, whether to marry or not to marry context here. ఇక్కడ పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకోకూడదా అనే దానికి సంబంధించి పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. But that's not my topic today. అయితే ఈ రోజు నా అంశం అది కాదు. But here I want to concentrate on this phrase, he that is unmarried, that mostly that is yet to be married. Let's assume that this is only for young. ఇది మనం పెండ్లి కాని వారి గురించి చెప్పబడుతుంది కాబట్టి దాని గురించి మనం ఆలోచిద్దాం. So this particular phase everybody will go through, the unmarried phase. మరి పెళ్లి కాని వారు అందరూ కూడా ఈ స్థితి గుండా వెళ్తూ ఉంటారు. And this is a great opportunity for the young men to be single-minded towards God. ఇది యవనస్తులు దేవుని పట్ల మాత్రమే ఆలోచనలు కలిగి ఉండడానికి ఒక గొప్ప అవకాశం. This particular phase of time, it's a blessing for all the young men. జీవితంలో ఉండే ఈ యొక్క సమయం ఈ యవనస్తులందరికీ ఎంతో దీవెనకరమైన సమయం ఇది. Please note that I am not against marriage. I'm not talking about. నేను పెళ్లి చేసుకోవడానికి ఏం వ్యతిరేకని కాదు అనే విషయాన్ని గమనించండి. I'm not against marriage. I'm not saying marriage is wrong. నేను పెళ్లికి వ్యతిరేకని కాదు, పెళ్లి తప్పని నేను చెప్పట్లేదు ఇక్కడ. That is ordained by God and that's institution that God established and that is holy. దేవుడు దాన్ని ఏర్పరిచాడు, దాన్ని పరిశుద్ధపరిచాడు, అది పరిశుద్ధమైంది. But this particular phase of time, it's very precious in everybody's life. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క స్థితి, ఈ యొక్క సమయం ఎంతో ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైనది. Because you will have an undivided devotion towards God. ఎందుకంటే అప్పుడు మీరు దేవుని మీద మాత్రమే భక్తి చూపించగలగడానికి అవకాశం ఉంటుంది. That's an opportunity. That's the reason I said this is a very crucial and important phase in an young man's life. అందుచేత నేను చెప్తూ ఉన్నాను, ప్రతి ఒక్క యవనస్తుడి జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన సమయం అని నేను చెప్తూ ఉన్నాను. So it's a practical advantage of singleness for focusing on the Lord. కాబట్టి ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఇది ఒక క్రియాపూర్వకమైన సలహా. So I would encourage all of you to make use, the best use of this time. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను ఏమనంటే, ఈ సమయాన్ని, ఈ యవ్వన కాలంలో ఉండే సమయాన్ని శ్రేష్టంగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. Make best use of it, like give yourself completely to the Lord. అంటే పూర్తిగా మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోండి. You don't have to split your time between you and your family. మీకు మీ కుటుంబానికి కానీ మీ సమయాన్ని అలాగా వేరు చేసుకోవాల్సిన సమయం అవకాశం ఉండదు అక్కడ. In future when you get married, that's what you need to do. You need to care for your family also. భవిష్యత్తులో పెళ్లి అయిన తర్వాత అలా చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మీరు కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి గనక. ఇప్పుడైతే కుటుంబం అనేది లేదు గనక మీరు అలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
You don't have to have an divided interest now. కాబట్టి మీలో ఏదో రెండు వాటిల మీద ఆసక్తి ఉండడం అనే దానికి అవకాశం లేదు ఇప్పుడు. You can completely concentrate on God. మీరు పూర్తిగా దేవుని మీద శ్రద్ధ పెట్టచ్చు. And that will be a blessing for you even in your future when you get into marriage and in your life. The precious lessons that you learn now will be very useful for you in your future too. మరి ఇప్పుడు మీరు నేర్చుకునే పాఠాలు భవిష్యత్తులో మీరు పెళ్లి చేసుకున్న తర్వాత భవిష్యత్తులో మీ జీవితానికి ఎంతో ప్రశస్తమైనవిగా, విలువ కలిగినగా, ఉపయోగపడేవిగా ఉంటాయి. The precious lessons that you learn at the feet of God, the more time that you spend with Him. So there will be remarkable memories for you even into your future. మరి దేవుని పాదాల యొద్ద మీరు ఆయన యొద్ద నేర్చుకున్న ఆ యొక్క ప్రశస్తమైన పాఠాలు మీకు ఎంతో ఉపయోగకరంగా భవిష్యత్తులో ఉంటాయి. The time that you spend with the Word of God, learning the Scriptures, will be a blessing for you even in your future. మీరు దేవుని యొక్క వాక్యంతో గడిపే సమయం, లేఖనాలు ధ్యానిస్తూ గడిపే సమయం భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. That's the reason this particular phase of time, I said it's a very crucial phase of time in a young man's life. అందుచేత నేను చెప్తున్నాను ఏమనంటే యవనస్తులైన ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఎంతో మరి మరి చాలా ప్రాముఖ్యమైన సమయం. Here if you see in this verse, he that is unmarried careth for the things that belong to the Lord. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగు సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. See, that means he is thinking about God's things. అంటే దాని అర్థం ప్రభువును సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. So he is not thinking about himself. తన గురించి తాను ఆలోచించుకోవట్లేదు అక్కడ. He is not thinking about his achievements or what he's going to do. No worries, no cares. మరి ఏం సాధించాడు తను, లేకపోతే ఏం చింతలు, ఏం బాధలు లేనట్టుగా అలాగే ఏమి ఉండట్లేదు వాటి మీద ధ్యాస పెట్టి. He is thinking about God's things. కాబట్టి తను దేవునికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు. When I was thinking about this verse, I was thinking about like what is that God has, God things. What are those God things that are in us? అయితే ఈ వచనం గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అసలు ప్రభు విషయమైన కార్యములు అంటే ఏంటి, అవి మనలో ఉండగలిగేవి ఏంటి అవి అని ఆలోచిస్తున్నాను. What is that God has put in us that are His that we should be caring about? మరి దేవుడు మనలో ఏం పెట్టాడు, వాటి విషయమే మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఏంటి అవి అని ఆలోచిస్తున్నాను. So when I was thinking about it, so I at least turn with me to 1 Corinthians. నాతో పాటు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. 6th verse, 6th chapter. 6వ అధ్యాయం. And verse 15. 15వ వచనం. మీ దేహములు క్రీస్తు యొక్క అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. Yeah. So here it is said like, the members of Christ that are in us, like it is saying your body is the members of Christ. That's what we are saying. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే మీ దేహములు క్రీస్తు యొక్క అవయవములై ఉన్నాయని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు యొక్క అవయవములు మనలో ఉన్నాయి. So and in 19th verse if you see, 19వ వచనం చూస్తే, do you not know that your body is the temple of the Holy Spirit, whom you have from God, and that you are not your own? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. See, here it is saying this is given to me by God. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఇది దేవుని వలన నాకు అనుగ్రహింపబడింది అని ఒక మాట చెప్పబడుతుంది. And very clearly it said that I don't belong to myself. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే నేను నా సొత్తు కాదు అని. And this is given to me by God. That means this is God's thing, not my thing. అంటే ఇది దేవుని ద్వారా నాకు ఇవ్వబడింది, ఇది నాది కాదు, ఇది దేవునికి సంబంధించింది. So here if you connect it to 7:32,
we are supposed to care for this body which is given to us. దీన్ని మనం 7:32 గనక పోల్చుకుని చూస్తే దేవుడు మనకిచ్చిన ఈ దేహములను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. Meaning, you don't have a right to do with your body whatever you want to do. అంటే దాని అర్థం మీ దేహంతో మీరు ఏది చేయాలనుకుంటే అది చేయడానికి మీకు కుదరదు అని. Because this is not mine. ఎందుకంటే ఇది నాది కాదు. Because I'm bought with a price. ఎందుకంటే నేను వెలపెట్టి కొనబడ్డాను. So here, what am I supposed to do? మరి ఇక్కడ నేనేం చెయ్యాలి అసలు? I have to care for this body. నేను ఈ దేహమును గూర్చి జాగ్రత్త వహించాలి. I have to abstain from all kinds of evil. నేను అన్ని రకాల కీడుల నుండి చెడుల నుంచి దూరంగా ఉండాలి. I cannot take these members of Christ and make it in the same verse that we said, like we read in 15, right? మనం ఇందాక చూసిన 6:15 చెప్పబడినట్లుగా we cannot make it one with a bad woman, like 15. Can you read 15? Right? 15 మనం చూస్తే ఈ నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా. You don't have right to do that. ఆ విధంగా చేయడానికి మనకి ఏ హక్కు లేదు. When you are watching pornography, మీరు ఏదైనా భూత చిత్రాలు చూస్తున్నప్పుడు, so in secret, so మీరు రహస్యంగా వెళ్ళి చూస్తున్నప్పుడు, what you're doing, you're taking the members of Christ, that is your eyes and that is your body, which God has kept in you, and making it equal with a prostitute. That's what the meaning it is here. అంటే మీ కళ్ళతో, అంటే మీకు దేవుడు ఇచ్చిన కళ్ళని, అంటే క్రీస్తు యొక్క అవయవమైన కళ్ళని తీసుకొని ఆ వేశ్యను చూడడానికి దాంతో సమానంగా దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. So you have to be very careful how you are using your eyes. కాబట్టి మీ కళ్ళను మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Because that is, your eyes are members of Christ given to you by the Holy Spirit, by God. ఎందుకంటే ఈ కళ్ళు క్రీస్తు యొక్క అవయవములుగా మీకు పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడ్డాయి. You can't look whatever you want to look. మీరు ఏది చూడాలనుకుంటే అది చూడలేరు. You know, the same is the case with your hands. మీ చేతుల విషయంలో కూడా అంతే. And your legs or your mouth, your ears. మీ కాళ్ళ విషయం కానీ, మీ నోరు విషయం కానీ, మీ చెవుల విషయం కానీ. So you have to care for these things of God that are kept in you. కాబట్టి మీలో ఉంచబడిన ఈ దేవునికి సంబంధించిన వాటిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. So that is why you need to spend time with God, dedicating yourself to God in this time. I said, right, you have to spend more time with God. అంచేతే నేనేం చెప్తూ ఉన్నానంటే ఈ యొక్క జీవితంలో ఈ సమయంలో మీరు ఎక్కువ సమయం దేవునితో గడపాలి, దేవునికి అంకితం చేసుకుంటూ గడుపుతూ ఉండాలని చెప్తూ ఉన్నాను. And Jesus is our example here. ఈ విషయంలో కూడా యేసే మన మాదిరి. So when Jesus was living on this earth, యేసే ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు he was spending time with his Father with loud cries. ఆయన తండ్రికి మహా రోదనంతో మొరపెట్టుకుంటూ బతికాడు. So that he might not sin. తద్వారా తను పాపం చేయకుండా ఉండాలని ఆ విధంగా మొరపెట్టుకున్నాడు. And that is what we are also supposed to do. అదే కదా మనం కూడా చేయవలసి ఉంది. That is how you care for the things of God that are in you. ఆ విధంగానే దేవుని యొక్క విషయాలు ఏవైతే మీలో ఉన్నాయో వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోగలరు. And you can see that reference in Hebrews chapter 5. ఆ యొక్క వచనాన్ని మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. And chapter 5 and verse 7. 5వ అధ్యాయం 7వ వచనం. Can you read it, brother? Yes, brother. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. See here what he is doing, he is praying with loud cries. ఇక్కడ మనం ఆయన ఏం చేస్తున్నాడని చూస్తున్నాము, మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. And to be delivered or not to fall into any temptation or any sin. మరి ఏ శోధనలోను పాపంలోను పడిపోకుండా విడిపించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. So that he is accepted by the Father as a sacrifice
which takes away all our sin. తద్వారా మనందరి పాపాలని తీసివేయగలిగే ఒక బలిగా ఆయన్ని తండ్రి అంగీకరించగలగడానికి. And that is what you and me are supposed to do. మీరు నేను అదే చేయబద్దులమై ఉన్నాము. Every day we need to take these members of Christ, the body of flesh, and take it to the cross or take it to the God and put it as a sacrifice before Him. ప్రతిరోజు కూడా ఈ దేహంలోని అవయవాలన్నిటిని మనం తీసుకుని వెళ్ళి దేవుని ఎదుట ఒక అర్పణగా పెడుతూ ఉండాలి. All your eyes, your mouth, your hands, your legs, everything part by part. You just put it on the altar and beg for the Lord for the fire to come and consume them. మీ కళ్ళను, నోటిని, చేతులను, మీ కాళ్ళను, మీ అవయవాలను తీసుకుని వెళ్ళి అక్కడ ప్రభు ఎదుట అర్పించి, ప్రభువా నీ అగ్ని పంపించని అడుగుతూ ఉండాలి. Consume in my eyes. Pardon, brother. Lord, consume the filth in my eyes. తండ్రి నా కళ్ళల్లో ఉన్న మలినాన్ని కడగండి ప్రభువా. Help me to see holy, Lord. ప్రభువా పరిశుద్ధమైనవే చూడడానికి నాకు సహాయం చేయండి. Help me to talk holy, Lord. పరిశుద్ధమైనవే మాట్లాడడానికి నాకు సహాయం చేయండి. Help me to do holy, Lord. ప్రభువా పరిశుద్ధమైనవే చేయడానికి నాకు సహాయం చేయండి. Sanctify my hands, sanctify my legs. ప్రభువా నా కాళ్ళను, చేతులను పరిశుద్ధపరచు ప్రభువా. So that I might not use them for sin. తద్వారా నేను వాటిని పాపం చేయడానికి ఉపయోగించను. So that is how we care for the things that are God's which are in us. ఆ విధంగా దేవునికి సంబంధించినవి ఏవైతే మనలో ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా చూసుకోగలము. So next, if you see in our theme verse 7:32, మరలా మనం ఈ రోజు అంశం కొరకైన వచనాన్ని కనుక చూస్తే 1 కొరింథీయులకు 7:32 వచనం. This is one part that we have seen, like caring for the things of the Lord. అయితే ప్రభు విషయమైన కార్యముల గురించి చింతిస్తే దాంట్లో ఇప్పుడు చూసింది ఒక భాగము. And the other one that we see in this verse is how to please Him. అయితే ఇక్కడ ఇంకొక భాగం మన వచనంలో చూస్తుంది ఏంటంటే ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టాలి అనేది. Here we see, right, he careth for things of the Lord in order to please God. మనం ఇక్కడ చూసాం కదా ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలని ప్రభు విషయమైన కార్యములు చింతిస్తున్నాడని. So how do we please God? మరి ప్రభువుని మనం ఎలా సంతోషపెట్టగలము? See, before we think about how do we please God, and we need to understand why do we need to please God. మన ప్రభువుని ఎలా సంతోషపెట్టగలమనే దాని గురించి ఆలోచించడానికి ముందు అసలు మన ప్రభువుని ఎందుకు సంతోషపెట్టాలనే దాని గురించి ఆలోచించాలి. If we really understand why we have to please God, then pleasing God will not be tough for us. మనం ఎందుకు ప్రభువుని సంతోషపెట్టాలని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రభువుని సంతోషపెట్టడం మనకి ఇబ్బందిగా ఉండదు. If we really understand, half of our problems will be solved. నిజంగా గనక మనం దాన్ని అర్థం చేసుకుంటే మన సమస్యల్లో సగం సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించబడతాయి. So why do we need to please God? మరి ఎందుకని మన ప్రభువుని సంతోషపెట్టాలి? Because we are destined to eternal death. ఎందుకంటే మనం నిత్య మరణానికి మనం నిర్ణయించబడిన వారము. So the one thing is like that we see in Romans 6:23. ఒక విషయం మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచనం చూస్తే in Romans 6:23. రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచనం. ఎలా అనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. Now first part is enough. So the wages of sin is death. That's what. పాపం వలన వచ్చు జీతము మరణము. So the wages of sin is death. Whatever you commit, whatever I commit, the wages of our sin is death. In order to deliver us from that eternal death, God came down. God sent His Son. He humbled Himself unto death for you and me, and He died on the cross. మరి పాపమునకు వలన వచ్చే జీతం మరణము, అయితే మనల్ని ఆ నిత్య మరణం నుంచి విడిపించడానికి తండ్రి కుమారుని పంపించాడు. తద్వారా మనం దాని నుంచి విడిపించబడగలిగాం. If you really understand that it is for your sin and that Lord has died on the cross, half of our problems will be solved.
మరి మీ పాపముల కొరకే ప్రభు సెలువు మీద చనిపోయాడు అనే విషయాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మన యొక్క సమస్యల్లో సగం సమస్యలు పరిష్కరించబడిపోతాయి. It is not just a theory to understand, but you have to understand it deep within your heart. ఇది ఏదో అక్షరానుసారంగా అర్థం చేసుకునే విషయం కాదు, కానీ ఇది మన హృదయ అంతరంగంలో గ్రహించవలసిన విషయం. The one with no sin was made sin for you and me. పాపమే ఎరుగని వ్యక్తి మీ కొరకు పాపిగా అయ్యాడు. That we see in 2 Corinthians 5:21. దాన్ని మనం 2 కొరింథీయులకు 5:21లో చూస్తాం. So he has no sin, ఆయనలో పాపం లేదు, but he became sin for you and me. కానీ నీ కొరకు నా కొరకు ఆయన పాపి అయ్యాడు. We are supposed to die, doomed to death, eternal death. మనం చనిపోవలసిన వాళ్ళం, మనం నిత్య మరణానికి పాత్రులము, But he came here to give us eternal life. కానీ నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. So he loved us so deep. ఆయన ఎంతో లోతుగా మనల్ని ప్రేమించాడు. If you understand that love, మీరు కనుక ఆ ప్రేమను అర్థం చేసుకుంటే then you are a blessed person. అప్పుడు మీరు దీవించబడిన వ్యక్తి. It will be easy for you to love him. అప్పుడు ఆయన ప్రేమించడం మీకు చాలా తేలిక అయిపోతుంది. So that you see in 1 John. దాని గురించి మనం మొదటి యోహానులో చూస్తాం. 1 John. యోహాను రాసిన మొదటి పత్రిక 4th chapter. 4వ అధ్యాయం 10th verse. 10th verse బ్రదర్, 10వ Yes, వచనం. yes, 10th verse. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. See, this is love. This is love. చూడండి, ఇది ప్రేమ. See, he loved us first. It's ఆయనే not that మొదట we are మనల్ని loving ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, మనమేద ఆయన్ని ప్రేమించడం కాదు. So if you understand that love, what he has loved us, with which he has loved us, ఆయన ఎట్టి ప్రేమతో మనల్ని ప్రేమించాడు అనేది మనం గ్రహించినప్పుడు it will be not tough for us to please him in our affairs of our life. మన జీవితంలో ఉండే విషయాల్లో ఆయన్ని సంతోషపెట్టడం అనేది మనకేదో కష్టమైన పనిగా ఉండదు. So if you understand this love towards us, మన ఎడలో ఉన్న ఆయన ఈ యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, so that will be easy for us to love him back. ఆయన్ని తిరిగి ప్రేమించడం అనేది మనకు ఎంతో సులువు అయిపోతుంది. Then in all your choices that you are making, you will love him and you will make a choice that pleases him. మీరు తీసుకునే అన్ని ఎంపికల్లో ఆయన మీరు ప్రేమిస్తున్నారు కనుక ఆయన్ని సంతోషపెట్టే ఎంపికలే ఎంచుకుంటూ ఉంటారు. So when we love him, it will not be the Christian life will not be something like somebody is forcing us. మనం ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు ఏదో క్రైస్తవ జీవితం మన మీద ఏదో బలవంతం పెట్టి రుద్దుతున్నట్టుగా ఉండదు అది. And praying will not be something very difficult that we will not be able to pray. We need to struggle to pray kind of thing. మరి ప్రార్థించడం అనేది కూడా ఎంతో కష్టమైనదిగా ఉండదు, ఏదో మనం ప్రయాసపడుతూ ప్రార్థించాల్సిన అవసరం ఉండదు. And it will be easy. Everything will flow out of it, out of that love, spontaneously. Loving God will be spontaneous. Praying will be spontaneous. And spending time with him will be spontaneous. Everything you love, his presence you love. అప్పుడు మీరు అంతా ప్రేమలో చేస్తూ ఉంటారు కనుక అన్ని అవంతట అవే వచ్చేస్తూ ఉంటాయి. ప్రార్థించడం కానీ, ఆయనతో సమయం గడపడం కానీ, వాక్యం ధ్యానించడం కానీ అన్ని కూడా అవంతట అవే వచ్చేస్తూ ఉంటాయి. So these are the two things that I want to talk about, like caring for the things of the God and pleasing God. కాబట్టి ఈ రెండు విషయాల గురించి నేను మాట్లాడాలనుకున్నాను. ప్రభు విషయమైన సంగతులను గురించి చింతించటము, ప్రభుని సంతోషపెట్టడం గురించి. So always remember in Romans 8:7, I want to show that verse before we close. Romans 8:7. ముగించడానికి ముందు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. So always in this carnal mind is the enemy to God. ఎల్లప్పుడూ ఈ శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉంది. It's against God. It's an enemy to God. అది దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది, దేవునికి శత్రువుగా ఉంటుంది. So what are we supposed to do? We are supposed to be filled with the Holy Spirit. కాబట్టి మనం ఏం చేయవలసి ఉంది? మన పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. Only when we are filled with Holy Spirit, then we will be able to
protect, care for what He has given us. మన పరిశుద్ధాత్మ చేత నింపడినప్పుడు మాత్రమే ఆయన మనకి ఏమైతే ఇచ్చాడో దాన్ని మనం కాపాడుకోగలుగుతాం. And in verse 7 also, it is said that they that are in flesh cannot please God. అలాగే 7వ వచనం ఇంకేం చెప్పబడుతుందంటే శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచనేరరు. See, in Romans chapter 8, if you see from 2 to 17, you will see how to be free from the power of sin. మరి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు కనుక మీరు చూస్తే పాపం యొక్క శక్తి నుంచి ఎలా విడిపించబడాలో మీకు అక్కడ కనబడుతుంది. You will see about the spirit. Many times it is mentioned here about the Spirit of God, and that's Holy Spirit. మరి ఇక్కడ చూసినట్లయితే ఆత్మ 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 అని అనేక సార్లు అక్కడ ప్రస్తావించబడుతూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ గురించి ఇక్కడ చెప్పబడింది. 17 times it is written, it seems. I heard when Brother Jack was telling in this chapter. చెప్పినప్పుడు సుమారుగా ఇక్కడ 17 సార్లు ఆత్మ అని చెప్పబడిందని విన్నాను. So if we are filled with the Holy Spirit, then we will not fulfill the desires of this flesh. కాబట్టి మన పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఈ శరీర ఇచ్చలను మనం నెరవేర్చము. And we will be taking good care of this body of Christ that God has kept within us. మరి మనలో దేవుడు ఉంచిన ఈ క్రీస్తు యొక్క శరీరమైన అవయవాల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. And it will be easy for us to please God in every matter of our life. అప్పుడు మన జీవితంలోని ప్రతి ఒక్క విషయంలోని దేవుని సంతోషపెట్టడం చాలా సులువు అయిపోతుంది. May it be a job, may it be a marriage, or may it be any critical decision, you'll put God first. అది వివాహమైనా సరే, ఉద్యోగమైనా సరే, ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకునే సమయమైనా సరే, మీరు దేవుణ్ణే మొదట పెడతారు. May God help us. ప్రభు మనకి సహాయం చేయను గాక.